గత నెలలుగా చిక్కదు దొరకదు అన్నట్లుగా సంచరిస్తున్న పెద్ద పులి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరచుగా మారుతూ అధికారులకు సవాల్ విసురుతోంది. ఆవులు వాటి దూడలపై దాడి చేస్తూ పోలవరం జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పులి ఇప్పుడు రూటు మార్చి తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. 2 రోజుల క్రితం గోదావరి నదిని దాటుకుని దేవీపట్నం వైపు వెళ్లిన పెద్ద పులి నేలకోట వద్ద కొండపై తిష్టవేసింది. మంగళవారం రాత్రి నాగళ్లపల్లి వద్ద నుంచి రామదుర్గం కొండను దాటుకుని సమీపంలో శరభవరం వైపున కొండపైకి చేరింది. ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు సిబ్బందితో కలిసి పులి గమనాన్ని పర్యవేక్షించారు. పులి సంచారంపై సమీప గ్రామాలైన దేవారం, శరభవరం, పోతుకొండ, నేలకోట గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అడవి తోటల్లోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. పులి మెడకు అమర్చిన ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు పులి పయనాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. బుధవారం రాత్రికి పులి కొండ దిగితే శరభవరం నేలకోట రహదారిని దాటుకుని సీతానగరం మండలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పెద్ద పులి కోరుకొండ మండలంలోని పాండవుల కొండపై తిష్టవేసింది. ట్రాకింగ్ ద్వారా పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. పులి సంచారంపై మరింత సమాచారాన్ని మా తూర్పు గోదావరి జిల్లా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఇంద్రజ, ఈ అల్లూరి సీతారామరాజు కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పెద్ద పులి మళ్లీ సంచరిస్తూ ప్రజలను అయితే మరొకసారి భయాందోళనకి గురి చేస్తుంది. అయితే పాపికొండల అటవీ ప్రాంతం నుంచి గోదావరి దాటి వచ్చినటువంటి పులి ప్రస్తుతం కొండలపై తిష్ట వేసి, ఎందుకంటే గత 2 రోజులుగా కూడా ఒకవైపు కోరుకొండ, అలాగే పాండవుల కొండ, ఈ 2 కొండలపై మధ్యలో ఉన్నటువంటి కొండపై 2 రోజులుగా ఉండడం, పగలంతా నిద్రపోవడం, రాత్రులు వేటకొస్తూ ప్రస్తుతం సంచరిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఈ ట్రాక్టర్ల ద్వారా పులి కదలికలను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రేడియో కాలర్ అనబడేటటువంటి ట్రాకర్ ద్వారా ప్రస్తుతం ఈ పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పులి శరభవరం దాటి అలా మన్యం ప్రాంతంలోకి వెళ్తుందని భావించినప్పటికీ తాజాగా నిన్నటి నుండి పూర్తిగా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో సమీప గ్రామ ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకి అయితే గురవుతున్నారు. ముఖ్యంగా దేవీపట్నం, అలాగే శరభవరం, నేలకోట, ఊడిపల్లి కొండ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ఈ పులి సంచరిస్తోందని గుర్తించారు. అయితే దాని పక్కనే ఉన్నటువంటి కోరుకొండ ప్రాంతానికి ప్రస్తుతం పులి మరికొద్ది గంటల్లో రాబోతోంది. ఎందుకంటే గతంలో కూడా గడిచిన 2 నెలలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా పూర్తిగా నెల 15, నెల 20 రోజుల పాటు పులి ఇక్కడే సంచరించి పోలవరం జిల్లాలోకి ఎంట్రీ వెళ్ళిన తర్వాత అటు కొండలు దాటి వైజాగ్ మన్యంలోకి వెళ్ళిపోతుందని భావించినప్పుడు తిరిగి మళ్ళీ పులి వెనక్కి రావడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. పులి మేడకున్నటువంటి ట్రాకర్ ద్వారా ప్రస్తుతం ఈ కదలికలను నిశ్చితంగా అయితే గమనిస్తున్నారు. అటవీ మరియు తోటల్లోకి పగలు కూడా స్థానికులు ఎవరో తమ పనుల నిమిత్తం వెళ్ళకూడదంటూ కూడా ప్రస్తుతం సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఏలూరు జిల్లా పాపికొండల నేషనల్ పార్క్ మీదుగా ప్రస్తుతం గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అధికారులు ప్రాథమిక సమాచారం అందిస్తున్నారు. ముఖ్యంగా రైతులతో అటవీ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ పులిని అడవిలోకి పంపే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏదేమైనా ఈ పులి తాజాగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఒక పులి తర్వాత మరొక పులి ఏదో ఒక ప్రాంతంలో, అయితే అటు కాకినాడ జిల్లాకు సంబంధించి, లేదంటే పోలవరం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక పులే 3 సార్లు గడిచిన సంవత్సరంలోనే రావడం, అంతకు ముందు ఒక పులి రావడం. తాజా ఈ వరుస సంచారాలతోటి పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా మన్యం ప్రజలు ముఖ్యంగా బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా ముఖ్యంగా పశువుల్ని పూర్తిగా కూడా కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. రాత్రి సమయాల్లో పశువులు పాకల్లోకి దూరి వాటిని చంపేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మనుషుల సంచారం ఎక్కువగా ఉంటది. రాత్రులు కూడా ఎక్కడ ఎవరో సంచరించొద్దు, ఎందుకంటే వాళ్ళు పని నిమిత్తం అటవీ ప్రాంతంలో పోటీ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్న నేపథ్యంలో పులి ఎప్పుడైనా దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఒకవైపు నిఘా కూడా పెంచి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పులి మెడకి రేడియో కాలర్ అనబడే ట్రాకర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఏ ప్రాంతంలో ఉందో ప్రస్తుతం తెలుస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఏదేమైనా పులి రీ ఎంట్రీతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కోరుకొండ ప్రాంతానికి ఆలయానికి వెళ్లే వాళ్ళు, అలాగే పాండవుల కొండ మీద కూడా సందర్శనానికి గుళ్ళకి వెళ్లే వాళ్ళు కూడా పూర్తిగా జాగ్రత్త అయితే వహించాలి.
పగల కూడా పులి ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉంది కాబట్టి పగల కూడా ప్రజలపై దాడి చేసే అవకాశం ఉందండి. కాబట్టి అన్ని అదునులు చూసుకుని పూర్తి రక్షణగా ప్రజలైతే వెళ్ళాలి. ఈ పులి మళ్ళీ ఇటు నుంచి వెళ్లే వరకు కూడా కొన్ని రోజులు తమ పనులు వాయిదా వేసుకోవాలంటూ కూడా అధికారులు అయితే కోరుతున్నారు. నిరంతర పర్యవేక్షణ ప్రస్తుతం కోరుకొండ అలాగే పాండవులకొండ మీద ముఖ్యంగా 40 మంది సిబ్బందులతోటి అటవీ సిబ్బందితోటి ప్రస్తుతం నిఘా అయితే ఏర్పాటు చేశారు. పులిని పూర్తిగా కూడా మన్యంలో పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ వర్మ.